హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మా మామిడి చెట్టు అండి. పోయిన సంవత్సరం అయితే ఫుల్గా కాయలు ఉండే, కొన్ని కాయలు తీసి పచ్చడి, అట్లానే కొన్ని ఎండబెట్టి స్టోర్ చేసుకున్నాను. అవి ఇప్పుడు వరకు కూడా ఉన్నాయండి. ఎండబెట్టి స్టోర్ చేసుకున్న వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూసి స్టోర్ చేసుకోండి. అయితే మొన్న గాలికి చాలా రాలిపోయాయండి. అక్కడక్కడ చిన్న చిన్న కాయలే ఉన్నాయి. ఈ సంవత్సరం అంత రాలేదు కాపు. అయితే దీనికి చెట్టు పెద్దగా ఉన్న వల్ల మెడిసిన్ అనేది వేయాలని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెడిసిన్ వేస్తే ఏమైనా వస్తాయేమో ఒక ఆశ. ఇలా అయితే పెద్దగా ఉంది చెట్టు. అవన్నీ మొన్న గాలికైతే చాలా కాయలు అయితే పడిపోయాయండి. ఇక పడిన వెంటనే నేను తురుము పచ్చడి లేకపోతే తురిమేసి స్టోర్ చేసుకోవడమో అలా చేద్దాం అనుకున్నా. ఇక వీలు పడలేదు, చాలా బిజీగా ఉన్న వల్ల వీలు పడలేదు. అవి ఇంట్లోనే ఇలా పళ్ళులాగా అయిపోయాయి అన్నమాట. చాలా తియ్యగా ఉంటాయి. వీటిని బంగిరిపల్లి అంటారో ఏమో అంటారు. నాకు పెద్దగా మామిడికాయల పేర్లు అయితే అంతగా తెలీదు. ఇలా లోపల పిక్క తీసేసి మనం జ్యూస్ అయితే ఇప్పుడు చేసుకుందాము మామిడికాయతో. మామిడికాయ ఇంట్లో ఉన్న వల్ల పళ్ళు అయిపోయినాయి. మామిడి పండుతోనే చేసుకున్నట్లేమో కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒక 3-4 కాయలు తీసుకొని చక్కగా పొట్టు తీసేసి కొద్దిగా వాటర్ పోసి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకొని కాస్త మగ్గే వరకు ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించుకుంటే మనకి చక్కటి జ్యూస్ అనేది రెడీ అయిపోద్ది. అవన్నీ కూడా ఇలా కొద్ది కొద్దిగా జ్యూస్ చేసుకొని తాగేస్తూ ఉన్నాము. ఈసారి పచ్చడికి అయితే బయట నుంచి కొని, మాకు ఆకుకూరలు ఇచ్చేటాయనే మామిడికాయలు ఉన్నాయమ్మా పచ్చడికి తీసుకొస్తా అన్నారు. సరే తీసుకురండి అన్నాను. అట్లనే పళ్ళు కూడా తనే తెచ్చిస్తారు తినడానికి. మాకు ఏం కావాలన్నా తనకి చెప్తే చాలు తీసుకొస్తారనమాట. అతను మామిడికాయలు పచ్చడి కూడా తెమ్మని చెప్పాను, వీలైతే పెడదామని. ఇలా చల్లటి వాటర్ వేసి మిక్సీ జార్లో ముక్కలన్నీ కూడా మామిడికాయ ముక్కలు వేసేసుకొని, మనకి 2 పొడులు చూపించాను కదా, ఒకటి మిరియాలు జీలకర్ర పొడి, ఇంకొకటి సోంపు యాలకుల పొడి, ఒక 2 స్పూన్ల వరకు షుగరు, ఒక చిటికెడంతా రాళ్ళుప్పు. షుగర్ అనేది మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మరి తీయగా ఉంటే నాకు నచ్చదు కాబట్టి కొద్దిగా వేసాను, 2 స్పూన్ల వరకు. చిన్నపిల్లలు ఉన్నట్లయితే కాస్త షుగర్ ఎక్కువ వేస్తే చక్కగా తాగిస్తారు. చాలా పుల్లగానే ఉంది, అందుకనే నేను ఇంకా నిమ్మరసం గట్రా యాడ్ చేయలేదు. తీయగా ఉంటే కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఈ ఎండలకి చల్లగా కమ్మగా ఉంటుందండి. మిరియాల పొడి వేసిన వల్ల మనకి టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది, ఆ జ్యూస్ కూడా బాగుంటుంది. మీరు చిక్కగా తాగగలిగితే చిక్కగా తాగండి. నేను కొంచెం పలచగా తాగుతున్నాను, కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది మనకి మామిడికాయ జ్యూస్. టేస్ట్ అయితే పుల్లగా తీయగా కారంగా భలే ఉందండి. నచ్చితే మామిడికాయతోనే ట్రై చేయండి. ఇది మామిడికాయతో చేసుకునే జ్యూసే, ఉడికించాను. ఇంట్లో ఉన్న వల్ల మాకు కలర్ అనేది చేంజ్ అయింది. పోయిన సంవత్సరం ఉంచిన మామిడికి తురుమండి ఇది. సంవత్సరం అయిపోయింది కానీ కలర్ కానీ అసలు పులుపు కానీ సేమ్ ఉందండి. పోయిన సంవత్సరం ఇలా స్టోర్ చేసి తురుము అనేది ఒక బాక్స్లో వేసి పెట్టాను. అట్లానే మామిడికాయలు ఎండబెట్టి కూడా చాలా ఎక్కువగా స్టోర్ చేసుకున్నాను. ఈ ఎండబెట్టినవి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసినట్లయితే మళ్ళీ పచ్చి మామిడికాయలాగా అయిపోతాయి. పప్పులో వేసుకోవచ్చు, ఎండ్రయ్యలు వంకాయ ఉండేటప్పుడు వేయచ్చు, ఏ కర్రీస్కి అయినా, లేదంటే పొడి చేసి కూడా వాడచ్చండి. టేస్ట్ అదిరిపోయింది. నచ్చితే జ్యూస్ ట్రై చేయండి.